హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ వ్లాగ్. ఈ వ్లాగ్లో సింపుల్గా కలర్ వేయకుండా డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోస్తూ బ్రెడ్ స్లైస్ని బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని 5 to 10 minutes వరకు ఎండలో పెట్టుకోండి, లేకపోతే ఫ్యాన్ ముందైనా పెట్టుకోండి. బ్రెడ్ అనేది కొంచెం గట్టి పడుతుంది ఫ్రై చేసే ముందు. స్లైసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ అంత నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవి ఉన్నాయో అప్పటికప్పుడు చాక్ చేసుకొని పెట్టుకోండి. పిస్తా బాదం చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం వేయించుకున్నానండి. నెక్స్ట్ 200 grams అంత వరకు కోవా కూడా తీసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నానండి, కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు. టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేసుకుంటే. ఇది ఒక్కటి. మిల్క్ వచ్చేసి దొడ్ల క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. క్రీమ్ అంతా పై కొంచెంత వరకు బాయిల్ చేసుకొని కొంచెం కూల్ అయ్యాక ప్యాన్లో పోసుకొని బ్రెడ్ సైజెస్ కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలాచీలు 12 వరకు వేసుకున్నామండి దంచేసి. మేము చక్కెర బదులు బెల్లం యూజ్ చేసాము. 4 టేబుల్ స్పూన్ అంత వరకు బెల్లం వేసుకున్నాను. బెల్లంతో తీసుకుంటే ఆ టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది, కానీ బాగుందండి. ఇంకా నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకుందాం కదండి ముందుగా కోవా ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇలాచీస్ కూడా వేయాలి లాస్ట్కి, టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్స్లో కంపల్సరీ షేర్ చేయండి ఎలా కుదిరిందో అని. డబుల్ కా మీఠా అనేది అప్పుడప్పుడు డెజర్ట్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా మిక్స్ చేయండి, చాలా ప్లెజర్గా మిక్స్ చేయొద్దు. ఎందుకంటే అది కొంచెం లూజ్ కావద్దు. బ్రెడ్ స్లైసెస్ అనేది పక్కా ఉండాలి, తింటుంటే మనకు తగలాలండి నములుతుంటే. ఇప్పుడు చాలా బాగుంటుంది. నాకు ఫేవరెట్ రెసిపీ అండి ఇది. ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను చేస్తూ ఉంటా డబుల్ కా మీఠా. కోవా ఫ్రెష్ది అప్పటికప్పుడు తెచ్చుకోవాలి, కొంచెం బాగుంటుంది అప్పుడే. 2-3 days దాకా కూడా పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో, తెచ్చుకోగానే అప్పుడే చేసుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ నేను కలర్ వేయమండి మేము. కొంతమంది బగారాల బిర్యానీలో డబుల్ కా మీఠాలో కలర్స్ వేస్తారు, కానీ మేము వేయము. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.